కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పరిరక్షణకు కట్టుబడి ఉన్న పార్టీగా అన్ని సామాజిక వర్గాల అభివృద్ధికి పాటుపడుతున్నదని పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయాన్ని సాధించాలంటే ప్రతి కార్యకర్త గ్రామ స్థాయిలో ఉద్యమాలు చేపట్టి కాంగ్రెస్ సిద్ధాంతాలను ప్రజలకు చేరువేయాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి అన్నారు. ముఖ్యంగా పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు తాను బాధ్యతలు తీసుకున్న తర్వాత మరి మనం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృషి ఫలితంగా ఈరోజు ప్రజాపాలన ప్రభుత్వం తెలంగాణలో పరిపాలిస్తుంది అన్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. అంటే ఇది ఖచ్చితంగా 5 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం. అంతకుముందు 5 సంవత్సరాలు అధికారంలో లేవు, మళ్ళీ 5 సంవత్సరాలు తిరిగి మళ్ళీ పునరంకితమై కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి ఈరోజు 10 సంవత్సరాల దుర్మార్గపు పాలనలో ఒక కుటుంబ పాలన చరమగీతం పాడి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ఈరోజు తెలంగాణలో నిలబెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. సోదరు ఇంతకుముందే చెప్పాడు వరప్రసాద్ గారు, రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడైన 2 సంవత్సరాల్లోనే మరి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చినటువంటి ఘనత ఏదైనా ఉన్నదంటే అది రేవంత్ రెడ్డి గారి అని ఇంతకుముందు స్పష్టంగా చెప్పాడు. అందరికీ అదే స్ఫూర్తి. సోదరుడి మాటలలో విపరీతమైన ఆలోచన ఉన్నది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా మళ్ళీ ఒకసారి పునరంకితమై తిరిగి 2029లో మళ్ళీ అధికారంలోకి రావాలి, 2029లో అధికారంలోకి రావాలని ఒక ఆలోచనతో పెట్టినటువంటి కార్యక్రమమే ఈ సంస్థాగత ఎన్నికలు, సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసే కార్యక్రమం. మరి ఈ రోజు అంటారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మేము కష్టపడ్డాం, మేము అధికారంలో తీసుకొచ్చినాం, మరి మళ్ళీ పునరంకితం కావాలంటున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ ద్వారా మన ప్రజలకు ఏమవుతుంది, మన కార్యకర్తలకు ఏమవుతుంది అనే ప్రశ్నలు వస్తాయి. వాటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన సమావేశమే ఇది. ఈ రోజు నేను అంటున్నాను కార్యకర్తలకు 5 సంవత్సరాలు నా నర్సాపూర్ నియోజకవర్గంలో మరి సోదరుడు అంజనేయుడు గారు, నేను స్వర్గీయ లక్ష్మి గారు, రవీంద్ర రెడ్డి గారు, మరి ఇప్పుడున్నటువంటి మండల పార్టీ అధ్యక్షుడు, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అందరూ ఎంతో శ్రమించిన ఆరోగ్య అధికారంలో టీఆర్ఎస్ ఉంది. మరి స్థానికంగా ఎమ్మెల్యే ఉండే మన పార్టీతో పోటీ చేసినటువంటి అప్పటి మన మాజీ శాసనసభ్యులు కూడా ఆ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. చాలా మంది విస్తుపడేరు మీరు మరి కాంగ్రెస్ పార్టీని ఎక్కడ ముందుకు తీసుకెళ్తారు, మరి కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బలోపేతం చేస్తారని చాలా మంది సందేహాలు వ్యక్తం చేసి మరి ఆ రోజు మొదలైన ప్రయాణం ప్రతి కార్యకర్తను బలోపేతం చేసుకుంటూ ప్రతి మండలాధ్యక్షుడు, ప్రతి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, గ్రామ పార్టీ అధ్యక్షుడు వాళ్ళలో ఎప్పుడు కూడా నిశ్చేదం రాకుండా వాళ్ళలో ధైర్యం పోసుకుంటూ వాళ్ళ కష్ట సుఖాలను తోడ్పాటు అందించుకుంటూ మరి రేవంత్ రూపంలో వాళ్ళకి ఇంకా బలం చేకూర్చడం వల్ల మనం ఇలా అధికారంలోకి రాగలిగినాం. కాంగ్రెస్ పార్టీ సమిష్టి కృషి వల్ల మనం అధికారంలోకి రాగలిగినాం. మరి వచ్చిన కార్యకర్తలందరికీ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే బలవన్నింటినీ పనిచేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళను కూడా స్థానికంగా మరి బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పార్టీలో కూడా వాళ్ళని భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉంది. ముందు సోదరి చెప్తున్నాడు మరి ఎన్నికల్లో చాలా మంది సహాయ సహకారాలనే మనం అధికారంలోకి వచ్చినాం. కొంతమంది టీఆర్ఎస్ పాలన నచ్చక టీఆర్ఎస్ నుంచి కూడా కొంతమంది నాయకులు మన పార్టీలోకి వచ్చారు. వాళ్ళ సేవలు కూడా మనకి అందించారు. వాళ్ళ సేవల వల్ల కూడా మనకి అధికారంలోకి వచ్చాం. వాళ్ళని కూడా మర్చిపోవాల్సిన కాబట్టి అందరూ కూడా ఒక ఐకమత్యంతో ఒక ఆలోచనతో అందరం కూర్చొని ఆలోచన చేసి పార్టీ పరంగా చాలా మందికి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. మరి పదవుల పరంగా కూడా ప్రభుత్వంలో కూడా వివిధ మరి ఆంబా కమిటీలు ఉన్నాయి, మార్కెట్ కమిటీలు ఉన్నాయి, దేవాలయ కమిటీలు ఉన్నాయి. వీళ్ళలో కూడా అందరినీ కూడా మనం చేకూరు వాళ్ళందరినీ కూడా మరి డైరెక్టర్గా చేసుకొని వాళ్ళని కూడా మరి బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నది. మరి పునరంకితం అంటే ఏంటి? ఇవాళ మనం అధికారం
మనకు ఎన్నో పథకాలను మనం ప్రవేశపెట్టుకున్నాం. ఇలా సోదరుడు చెప్పినట్టు వాళ్ళు 10 సంవత్సరాలు అంతా బడ్జెట్ వాళ్ళు ఎన్ని పథకాలు మరి అమలు చేశారు. మనకున్న 1 సంవత్సరంలో అప్పుడు ఊపిలో కూడుకున్నటువంటి మన ప్రభుత్వంలో మనం ఎన్ని పథకాలు ఇలా ప్రజల ముందు తీసుకొచ్చినాం, ఎంత బడ్జెట్ మన ప్రజలకు అందించినాం. ఈ బాధ్యత కూడా మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద ఉంది. ఇవాళ మనందరూ మనకు ఎదురుదాడి చేస్తున్నారు. ఈ పథకం లోపాయకారిగా ఉంది, ఈ పథకంలో లోపాలు ఉన్నాయి, ఇవన్నీ మన మీద ఎదురుదాడి చేస్తున్నారు. వీటన్నిటికీ సమాధానం ఉన్నది. ఈ రోజు మనం అందరి దగ్గర ఆ ప్రశ్నలకు సమాధానం ఉంది. మరి ఇంతకుముందు సోదరుడు ఎప్పుడు రుణమాఫీ జరగలేదా? 80 నుంచి 90% మంది మరి రైతులకు రుణమాఫీ జరగలేదంటే ప్రతి ఒక్కరి దగ్గర రుణమాఫీ జరిగిందని చెప్తున్నారు. అందరి లబ్ధిదారుల పేరు కూడా ఊళ్ళలో వేసినాం. మరి ఎందుకు మా ఎదురుదారిని మనం ఎందుకు ఎదుర్కోలేకపోతున్నాం అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరి క్షేత్ర స్థాయిలో మరి ఎదురుదారిని తిప్పికొట్టే ప్రయత్నంలో మనం విఫలమవుతున్నామా ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా మేము పోయిన దగ్గరలో మొన్న కూడా జైబాబు జైపీన్ జై సంస్థ సంవిధాన ప్రోగ్రాంలో కూడా అంజనేయులు గారు అయితే, మెట్టు సాయి కుమార్ గారు అయితే, సుహాస్ రెడ్డి గారు అయితే అందరం తిరిగిన దగ్గర ప్రతి దగ్గర అదే చెప్పినాం. ఒక ఊరిలో మరి అంతమంది గ్రామంలో నిలబడి మేము ప్రసంగించినప్పుడు అక్కడ లిస్ట్ ఉన్నది 350 మంది రైతులకు లబ్ధి చేకూరింది. మరి ఆ 350 మంది లబ్ధిదారులు మరి టీఆర్ఎస్ మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదా? అదేవిధంగా ఫ్రీ బస్ ఇచ్చింది మనం కాదా? మహిళలకు ఉచిత కరెంటు 200 యూనిట్లకు ఇచ్చింది మనం కాదా? మరి గ్యాస్ సబ్సిడీ ఇచ్చింది మనం కాదా? సన్న బియ్యం ఇచ్చింది మనం కాదా? మరి సన్నలకు సబ్సిడీ ఇస్తుంది మనం కాదా? ఇంతకుముందు సోదరులు చెప్పినట్టు మరి ఇండికేటెడ్ స్కూల్ 200 కోట్ల ప్రతి నియోజకవర్గానికి ఇస్తుంది మన పార్టీ కాదా? మరి అమ్మ ఆదర్శ పాఠశాల కింద మరి పాఠశాలలో గాలి వదిలేస్తే ప్రతి సంవత్సరం మనం ఒక్కొక్క పాఠశాల 1,00,000 లక్షలు ఇచ్చుకుంటా మనం టాయిలెట్ కూడా చేసుకుంటుంది. మరి అదేవిధంగా స్థానిక సంక్షేమ హాస్పిటల్ చూస్తే మరి ఏ విధంగా ఉన్నాయి గత ప్రభుత్వంలో. ఇవాళ మనం అందరికీ కూడా డైట్ చార్ట్లు పెంచినాం. మనం అందరికీ కూడా ఆరోగ్యకరమైన భోజనం మన పిల్లలకు అందిస్తున్నాం. అదేవిధంగా అందిస్తున్నాం. కాబట్టి మనం చెప్పాల్సింది చాలా ఉన్నది. అదే కాకుండా మొదటిసారి నేను ఏమంటున్నా సంక్షేమ పథకాల అమలు గురించి ఒకటే కాదు మనం చెప్పాల్సింది. మనం టీఆర్ఎస్ నాయకులు ఎదురు తిరిగే ప్రయత్నాలు చేస్తున్నారు, రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు, మన పథకాలు అమలైతేనే రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. వాటిని ఎదుర్కోవాల్సిందిగా నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ పిలుపుస్తున్నా. ఈ సమావేశం సందర్భంగా మీరందరూ మీ తరఫున మేమున్నాం. మీకు తెలుసు గత 15 ఏళ్ళుగా మీకు ఈ మీద చూసుకున్నామా లేదా? మీకు ఏ పోలీసు మీకు వచ్చి మీ మీద కేసు పెట్టే ప్రయత్నం చేస్తే అడ్డుకుంటున్నామా లేదా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. మీ కొరకు మేము ఉన్నాం, మీరు పోరాడండి. ఎవరు ముందరకు వచ్చి ఎదురుదాడి చేసినా ఎదుర్కోవాల్సిందిగా మీ అందరికీ నేను తెలుసు. ఈ సంస్థాగత నిర్మాణంలో మీరందరూ పాలు పంచుకొని కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయండి. మీ కొరకు మేము ఉన్నాం. కాబట్టి ఇందులో విషయంలో కూడా మీరు రేపు అపోహపడుతూ అన్ని విషయాలు మరి పెద్దల దృష్టికి తీసుకెళ్లి అందరికీ ఇల్లు వచ్చే కార్యక్రమాలు చేపడతామని ఇళ్ళని సెలవిస్తూ మీ అందరికీ మంచి రోజులు ఉండాలని మీ తరఫున మేము అందరం కాపాడుకుంటామని సెలవిస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరొకసారి ధన్యవాదాలు.